ప్రజలకు శుభవార్త. మీ జీవితాలకు భరోసాగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందుకునే అవకాశం. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి ముఖ్య వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూడండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ముఖ్య లక్ష్యం రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు, సింగిల్ ఉమెన్, మత్స్యకారులు, కళాకారులు, ట్రాన్స్జెండర్లు మరియు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించి వారి జీవనాన్ని సులభతరం చేయడం. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రతి నెలా 4,000 రూపాయలు పెన్షన్ అందజేయబడుతుంది. ఇది వారికి పెద్ద ఆసరా. ఎవరు అర్హులో క్లుప్తంగా చూద్దాం. వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన నిరుపేద వృద్ధులు. వితంతు పెన్షన్ భర్తను కోల్పోయిన మహిళలు, వయోపరిమితి లేదు. దివ్యాంగుల పెన్షన్ 40% అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు. వీరికి నెలకు 4,000 రూపాయలు అందుతుంది. ఇతర కేటగిరీలు 50 సంవత్సరాలు నిండిన నేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, 30 సంవత్సరాలు నిండిన అవివాహిత, విడాకులు తీసుకున్న మహిళలు, సింగిల్ ఉమెన్, 18 సంవత్సరాలు నిండిన ట్రాన్స్జెండర్లు. క్రానిక్ డిసీజ్ పెన్షన్ డయాలసిస్, థలసేమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయలు వరకు కూడా అందుతుంది. కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు మించకూడదు. దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు. గ్రామ, వార్డు సచివాలయం. మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి. అక్కడ ఉన్న వెల్ఫేర్ లేదా డిజిటల్ అసిస్టెంట్ మీకు సహాయం చేస్తారు. కావాల్సిన పత్రాలు ముఖ్యమైనవి: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బియ్యం కార్డు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ లింక్ అయి ఉండాలి. సంబంధిత కేటగిరీకి అవసరమైన ధృవీకరణ పత్రాలు, వైద్య నివేదిక, మరణ ధృవీకరణ పత్రం మొదలైనవి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి ఆమోదించిన వెంటనే పెన్షన్ అందుతుంది. ఆగస్టు నెలలో కొత్తగా అర్హులైన వారికి కూడా పంపిణీ జరుగుతోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గురించి సంక్షిప్త, ముఖ్య వివరాలు ఇవి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారందరికీ మా శుభాకాంక్షలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి.